బయట కొంటే ఎంత గుల్లగా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయో ఇంట్లోనే అంతే గుల్లగా టేస్టీగా క్రిస్పీనెస్తో మనం తయారు చేసుకోవచ్చండి. హాయ్ అండి, నేను లక్ష్మి, మీ గోదావరమ్మ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది నాకు కామెంట్ చేయండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని 4 కప్పులు గోధుమ పిండి తీసుకోవాలండి. అందులో ఒక హాఫ్ కప్పు ఉప్మా రవ్వ, గోధుమ రవ్వ తీసుకోవాలండి. ఉప్మా రవ్వ సన్నగా ఉన్నది తీసుకోవాలి. కొంచెం దొడ్డుగా ఉన్నది తీసుకుంటే కనుక ఒకసారి మిక్సీ పట్టుకుని అది కలుపుకోండి. అందులో ఒక పావు స్పూన్ సాల్ట్ వేసుకుని ఒకసారి బాగా కలుపుకుని అందులోనే 4 టేబుల్ స్పూన్ నుంచి 5 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి కలుపుకోవాలండి. నెయ్యి లేకపోతే డాల్డా కలుపుకోవాలండి, ఆయిల్ మాత్రం వేయకండి. ఒకసారి నెయ్యి బాగా కలిసేంత వరకు కలుపుకొని పిండిలో వండ అవుతుందో లేదా అన్న చూసుకోవాలండి. వండ అవ్వట్లేదు అని అంటే కనుక ఇంకా 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి అలా పడుతుంది. వండ అవుతుంది అనిపించుకుని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతీ పిండి అంత గట్టిగా కాకుండా మెత్తగా కలుపుకోవాలండి. చూపిస్తున్నట్టుగా కొద్దిగా చేతికి అంటుకునేలాగే కలుపుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ ఇలా కలుపుకున్న దాన్ని హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోవాలి. అరగంట తర్వాత చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో. అందులోంచి కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ చిన్న చిన్న బాల్స్లా చేసుకోవాలండి. మనం చేసుకునే బాల్స్ అన్నీ ఈక్వల్ సైజులో ఉంటే గవ్వలు అన్నది పర్ఫెక్ట్ షేప్లో వస్తాయండి. ఇలా బాల్స్ అన్నీ చేసుకుని పక్కన పెట్టుకుని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. గవ్వల చెక్క తీసుకుని దాన్ని నీట్గా వాష్ చేసుకుని తడి అన్నది లేకుండా క్లాత్ పెట్టి తుడుచుకోవాలండి. దాని మీద పొడిపిండి వేసుకుని మనం తయారు చేసుకున్న బాల్స్ని ఒకటి తీసుకుని పైనుంచి వేళ్లతో ప్రెస్ చేస్తూ కిందకన్నది తీసుకోవాలండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఇలా వేళ్లతో ప్రెస్ చేస్తూ చేసుకోవడం వల్ల గవ్వలు అన్నది ఈక్వల్ సైజులో ఈక్వల్ షేప్లో కూడా వస్తాయండి, పర్ఫెక్ట్గా వస్తాయి. కాకపోతే వేళ్లతో ప్రెస్ చేస్తూనే చేయాలి. మనం చేసుకున్న బాల్స్ అన్నీ ఇలా గవ్వల షేప్లో చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయిన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత గవ్వలు వేసుకోవాలండి. మనం చేసి పెట్టుకున్నాయి ఓవర్లోడ్ చేయకండి, కొద్ది కొద్దిగా వేసుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. ఎందుకంటే ఇది గోధుమ పిండి కాబట్టి తొందరగానే ఫ్రై అయిపోతాయి. కాకపోతే లోపలన్నా ఉడకదండి, అందుకే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి, బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. మనం చేసి పెట్టుకున్న గవ్వలన్నీ ఇలా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. వేరే ప్యాన్లో 4 కప్పులు గోధుమ పిండి వేసాం కదండి, 3.5 కప్పులు బెల్లం, ఒక హాఫ్ కప్పు వాటర్ వేసుకుని పొయ్యి మీద పెట్టుకోవాలి. బెల్లం కరిగేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టుకోవచ్చండి. బెల్లం కరిగిన తర్వాత లో టు మీడియం ఫ్లేమ్లో మార్చుకుంటూ పాకం అన్నది పట్టుకోవాలి. పాకం అన్నది ఎలా రావాలంటే 1 కప్పు వాటర్లో మనం పాకం అన్నది వేస్తే అది బెల్లం అన్నది కరిగిపోకూడదండి, ఉండ అన్నది రావాలి. ఉండ వచ్చింది అంటే పాకం రెడీ అయిపోయినట్టే. ఒకసారి చూడండి, నేను చూపిస్తున్నాను. ఇలా ఉండ అన్నది అవ్వాలండి. ఇలా అవుతుంది అనిపించుకుని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసి ఒకసారి బాగా కలుపుకుని మనం చేసి పెట్టుకున్న గవ్వలను అందులో వేసుకుని ఒకసారి ఒక 1 మినిట్ నుంచి 2 మినిట్స్ వరకు పొయ్యి మీద అలా కలుపుతూ ఉండాలండి. తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసి ఆ పాకం గవ్వలకు పట్టేంత వరకు కలుపుతూనే ఉండాలి. ఒక 10 మినిట్స్ 20 మినిట్స్ తర్వాత అవి ఒకటి దానికొకటి విడిపోతాయండి. థ్యాంక్ యూ.